గద్దర్ అవార్డ్స్ ఇవ్వడం బాధ్యతగా భావిస్తున్నామని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్ బిర్యానీకే కాదు దేశంలో తెలుగు సినిమాకు ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు. ప్రపంచ సినిమాకు హైదరాబాద్ కేంద్రం అవుతుందని ధీమా వ్యక్తం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రముఖ సినీ కళాకారులకు, యువ నటులకు తెలంగాణ ప్రభుత్వం తరఫున గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ని ఇవ్వడము మా ప్రభుత్వం ఒక బాధ్యతగా సినీ పరిశ్రమను గుర్తించాల్సిన అవసరాన్ని మా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. తెలంగాణ రాష్ట్రము హైదరాబాద్ నగరం అంటే ఐటీ పరిశ్రమలకు, ఫార్మా పరిశ్రమలకు, హైదరాబాద్ బిర్యానీకి గుర్తింపే కాదు, దేశ స్థాయిలో సినీ పరిశ్రమకు హైదరాబాద్ ఒక కేంద్రంగా రాణించబోతుంది, రాణించాలి అని చెప్పి ఈనాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది. అదేవిధంగా ఒకనాడు చెన్నైలో ఉన్న తెలుగు సినీ పరిశ్రమ హైదరాబాదు నగరానికి తరలి రావడానికి ఎన్టీ రామారావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు, రామానాయుడు గారు, కృష్ణ గారు, ఈ నలుగురు హైదరాబాదులో ఉండే చార్మినార్కి 4 మినార్లు ఎలానో తెలుగు సినీ పరిశ్రమకి ఈ నలుగురు ఒక మినార్ లాగా పనిచేసి పరిశ్రమని హైదరాబాద్ నగరానికి తరలి రావడానికి వారు తీవ్రమైన కృషి చేసి, వారితో పాటు ఈనాడు రామోజీ ఫిలిం సిటీ హైదరాబాదులో ఏర్పాటు చేసిన రామోజీరావు గారు ఈ పరిశ్రమను శాశ్వతంగా హైదరాబాదు నగరంలో వేళ్ళూనుకునే విధంగా వారు తీవ్రమైన కృషి చేసిండ్రు. వారితో పాటు కార్మికుల కోసం పనిచేసిన సినీ పరిశ్రమ ప్రముఖులను కూడా ఈరోజు మనం గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. ప్రభాకర్ రెడ్డి గారు, దాసరి నారాయణరావు గారు కార్మికుల కోసం, ప్రభాకర్ రెడ్డి గారు తన సొంత స్థలాన్ని సినీ కార్మికుల కోసం ఇల్లు కట్టుకోవడానికి వారు దానం చేసి కార్మికుల పక్షాన కార్మిక బంధువుగా ప్రభాకర్ రెడ్డి గారు నిలబడడం జరిగింది. సినీ పరిశ్రమలో ఏ సమస్య వచ్చినా, ఏ సంక్షోభం వచ్చినా సినీ పరిశ్రమ పెద్దగా దాసరి నారాయణరావు గారు ఆ సమస్యల్ని పరిష్కరించి శాశ్వతంగా సినిమాను హైదరాబాదు నగరంలో రాణించడానికి తెలంగాణ రాష్ట్రం సినీ పరిశ్రమకు గుర్తింపు తేవడానికి వారు తీవ్రమైన కృషి చేసిండ్రు. వారిని కూడా ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మిత్రులారా, కమల్ హాసన్ గారు ఒక మాట చెప్పిండ్రు. ఈరోజు హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం లేదా తెలుగు అనేది కాకుండా ఈరోజు పాన్ ఇండియన్ మూవీస్ని ఒక గ్లోబల్ హబ్గా హైదరాబాదు తీర్చిదిద్దడానికి ప్రయత్నం చేస్తున్నది. ఇండియన్ సినీ పరిశ్రమ అంటే ఒకే గొడుగు కిందకి రావాల్సిన, ఒకే నగరంలో నుంచి ప్రపంచానికే గొప్ప సినిమాలను అందించాల్సిన అవసరం ఉన్నది. ఈనాడు బాహుబలి కావచ్చు, RRR మూవీ, కల్కి, పుష్ప ఇలాంటి సినిమాలు ఈరోజు జాతీయ స్థాయిలోనే సినిమా పరిశ్రమను ఒక పెద్ద ఇండస్ట్రీగా, కనక వర్షం కురిపించే పరిశ్రమగా ఈరోజు సినీ పరిశ్రమలో ఉండే పెద్దలందరూ ఈరోజు రాణించడానికి తీవ్రమైన కృషి చేసిండ్రు. అందుకే ఈరోజు మేము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున సినిమా పరిశ్రమను, ఐటీ ఇండస్ట్రీ, ఫార్మా ఇండస్ట్రీని ఏ విధంగా గుర్తించినమో సినిమా ఇండస్ట్రీని కూడా అదే విధంగా గుర్తించి ఈరోజు ఆ సినిమా పరిశ్రమని ప్రోత్సహించాలి అని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. కాబట్టి ఆగిపోయిన నంది అవార్డ్స్ కార్యక్రమాన్ని గద్దర్ గారి పేరు మీద పోయిన సంవత్సరం 10 సంవత్సరాల నుంచి వాయిదా పడుతున్న పరిశ్రమని తిరిగి గద్దర్ అవార్డ్స్ పేరు మీద కార్యక్రమాన్ని ప్రారంభించినాం. ఈసారి 2వ సంవత్సరం ఈ కార్యక్రమాలను మనం ముందుకు తీసుకెళ్తున్నాం. ఈ కార్యక్రమంలో ఖుష్బూ గారు లాంటి వాళ్ళు, జయసుధ గారు లాంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా రావడం, ఈరోజు అవార్డ్స్ రిసీవ్ చేసుకున్న నాగ చైతన్య, రష్మిక వీళ్ళందరూ కూడా యంగ్స్టర్స్, దే ఆర్ అప్కమింగ్ స్టార్స్, దే ఆర్ గోయింగ్ టు క్రియేట్ హిస్టరీ. వాళ్ళందరూ కూడా అవార్డ్స్ ఇవ్వడానికి
సీనియర్స్ అందరు కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళని భుజం తట్టి ప్రోత్సహించినందుకు ఈరోజు వాళ్ళందరినీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. నా వైపు నుంచి నేను ఒకే మాట చెప్పదలుచుకున్నా. యాజ్ ఎ తెలంగాణ చీఫ్ మినిస్టర్, I have a responsibility. I have a accountability. I have to encourage my people. I have to identify talent. I have to give space to perform them. ఈ రోజు జపాన్, కొరియా ఇలాంటి సినిమా ఇండస్ట్రీ just because of their government, they have taken a policy decision. They have encouraged like anything. That is why today the industry, South Korea is leading film industry. అందుకే ఈరోజు తెలంగాణ రాష్ట్రం తరఫున సినిమా పరిశ్రమను ప్రోత్సహించి ఈరోజు జపాన్, కొరియా నుంచి యుఎస్ వరకు ఈరోజు మనం ఉండే ఇండస్ట్రీని హైదరాబాద్ నగరానికి ఆహ్వానించి ఇక్కడి నుంచే ప్రోత్సహించాలి అని మా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది.